నిమిషాలలో కంప్లీట్ చేసారు. బేబీని పడేసారు, మదర్ని పడేసారు. వాళ్ళు ఎవరు లేరు అక్కడ, వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వచ్చిండ్రు, అప్పటికి 2-3 గంటలు అయింది. ఇక్కడ వచ్చిర్రు. ఇక్కడికి నేను 5-6 సార్లు వచ్చిన, అయినా కూడా సిస్టర్ రెస్పాన్స్ కాలేదు. చాలా సీరియస్గా అయినాక వచ్చిర్రు డాక్టర్. ఆమె బ్లడ్ తెప్పించిన మీదే పానం పోయింది, కానీ అట్లా చేసి అక్కడ తీసుకుపోయారు. వీళ్ళ మీద పేరు వస్తారని చెప్పి ఈ హాస్పిటల్ని సీల్ చేయాలి సార్. అసలు న్యాయం జరగాలి. దిక్కులేని దిక్కులేని నా చెల్లెలు ఇద్దరే చెప్పిన. నేను ఫస్ట్ టైం చెకప్ రోజు చెప్పిన, మేడం నాకు 10 సంవత్సరాలు అవుతుంది పిల్లలు కాక పెళ్ళయి, నా చెల్లెలు చాలా జాగ్రత్తగా చూడు, మంచిగా చూడు అని చెప్పిన. అదే ఆమె ఆసరగా తీసుకున్నది. ఆపరేషన్ కంటే పైసలు కడతారని చెప్పి టైం కాకముందే చేసింది. ఇంకా 13 రోజులు టైం ఉంది ఆమె ఆపరేషన్కు. లోపల ఎవరు దాటితే కానీ చెప్పలేము. ఈమెయితే కండిషన్ సీరియస్ ఉంది. నేను ముందే చెప్తున్నా, నేను అని చెప్పేసి ఆయన వీడియో తీసుకుంటూ డైరెక్ట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాకు డౌట్ వచ్చింది. అన్న అక్కడ బాగానే ఉందని చెప్పింది, మధ్యలో కూడా ఒకసారి అటు చేయులిపింది. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఏమైందంటే ఆల్రెడీ ఆమె బ్లీడింగ్ ఎక్కువైపోయింది. అన్న బ్లడ్ పర్సెంట్ 4 వచ్చి 12 ఉండాల్సిన బ్లడ్ 4కి వచ్చింది. బ్లడ్ సెల్స్ మొత్తం తగ్గిపోయినాయి, బీపీ కూడా మొత్తం తగ్గిపోయింది. అమ్మాయికి చాలా కండిషన్ చాలా సీరియస్ ఉంది. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ మేము గ్యారంటీ తీయలేమని చెప్పేసి ఆయన ముందే మాట్లాడుకొని సైన్ పెట్టుకొని ఆయన ముందే